ఆమె అభినయం అజరామరం. ఆమె నటనలో నవరసాలు ఒదిగిపోతాయి. ఆమె కళ్ళల్లో కరుణరసం కంటతడి పెట్టిస్తుంది. సినిమాలో సావిత్రి అల్లరి చేస్తే మనం మురిసిపోతాం. సినిమాలో సావిత్రి కష్టాలు పడుతుంటే మనం కంటతడి పెడతాం. మిస్సమ్మలో ఆమె చూపుల్లో ఎన్ని భావాలో. గుండమ్మ కథలో ఆమె ఒలికించిన నటన మరచిపోగలమా? మాయాబజార్లో శశిరేఖ ప్రేమలో పడనిదెవరని ఘటోత్కచుడిగా కొన్ని సన్నివేశాల్లో ఆమె నటించిన తీరు ఎస్వీఆర్ను ముచ్చటపడేలా చేస్తుంది. పాత్రలో పరకాయ ప్రవేశం ఆమెకు సునాయాసం. ఇల్లాలు ఇలాగే ఉండాలి, అమ్మ ఇలాగే ఉంటుంది, వదినమ్మ అంటే సావిత్రే. అభినయానికి అభినయాన్ని పరిచయం చేసే మహానటి సావిత్రి. వెండితెర ముంగిట కల్పవృక్షం. దాన ధర్మాల లెక్కల్లో ఆమెను మించిన లెక్కల మాస్టారు లేడు. మహానటి సావిత్రి జీవితం విషాదం, విషాదభరితం. 13 సంవత్సరాల వయసులో సావిత్రి కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీలలో అలనాటి మేటి హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీ రంగంలో ప్రసిద్ధుడైన పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. సావిత్రి బొమ్మతో కేంద్ర ప్రభుత్వం స్టాంపు విడుదల చేసింది. సావిత్రికి దక్కిన అపురూప గౌరవం. ఎన్నో ఇళ్ళు, ఊటీలో బంగ్లా, ఆస్తులు, కార్లు, విలువైన ఆభరణాలు అన్నీ ఉండి చివరికి ఒక చిన్న ఇంట్లో ఉండవలసి రావడం విధి వైచిత్రి కాదు, స్వయంకృతం. నమ్మిన వాళ్లు మోసం చేసిన వైనం. జీవితంలో ఎన్నో వైభవాలు అనుభవించి సినీ ప్రాభవం కళ్ల ముందే శిథిలమవుతుంటే చూసి తట్టుకోలేని స్థితి. అప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకున్న జమినీ గణేశన్ను సావిత్రి పెళ్లి చేసుకుని తప్పు చేశారని భావించే అభిమానులు ఉన్నారు. స్వచ్ఛమైన మల్లెలాంటి మనసున్న మహానటికి మల్లెపూలు అంటే ఇష్టమట. సావిత్రికి వర్షం అంటే ఇష్టం. ఆమెది ఎడమ చేతి వాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేవారు. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేవారు. ఆ రోజుల్లోనే జమినీ గణేశన్తో పాటు తారల క్రికెట్లో పాల్గొనేవారు. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్ల కూడా ఉండేది. సావిత్రిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఇతరులను అనుకరించడంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జమినీ గణేశన్ని, రేలంగిని, బి సరోజాదేవిని, ఎస్వి రంగారావుని ఇంకా అనేక మందిని తరచూ అనుకరించేవారు. దాన ధర్మాల విషయంలో మహానటి కర్ణుడితో పోటీ పడేవారు. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేశారు. ఒక గొప్ప నటి మత్తుకు బానిసై చివరి రోజుల్లో చిక్కి శల్యమవడం తట్టుకోలేక గుండెలు బాదుకున్న అభిమానులు ఉన్నారు. ఆమె ఏ భాషలో నటించినా ఆ భాషలోని ప్రముఖ హీరోల సరసన నటించి మెప్పించారు. 1968లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది. పాత్రలో జీవించిన సావిత్రి జీవితంలో నటించలేకపోయారు. ఎలా నటించాలో పాత్రలకు ప్రాణం పోసి చెప్పిన సావిత్రి నిజ జీవితంలో ఎలా జీవించకూడదో, ఎలా మోసపోకూడదో ఒక పాఠంగా, ఒక వేదనాపూరిత గాయంగా చూపించి ఇక సెలవని, ఈ స్వార్థపూరిత ప్రపంచంలో నేనిక పోరాడలేనని శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా విభిన్న భూమికలు పోషించిన మహానటి జీవితంలో గెలుపు అనే పాత్రలో శాశ్వతంగా జీవించలేకపోవడం దురదృష్టకరం. ఒక తార సినీ వినీలాకాశం నుంచి నింగికేగింది. తన జ్ఞాపకాన్ని పదిలంగా ప్రేక్షకుల స్మృతుల్లో నింపింది. 18 నెలల వేదన. వెంటిలేటర్ మీద ఒక మహానటి ఊపిరి కొట్టుమిట్టాడుతున్న దృశ్యం హృదయ విదారకం. 26 డిసెంబర్ 1981. మహానటి సావిత్రి మహాప్రస్థానం. మృత్యువు సైతం కంటతడి పెట్టి తనతో తీసుకువెళ్లిన క్షణం. ఆమె మరణం ఒక అద్భుత నటనా వైభవానికి వీడ్కోలు క్షణం. సావిత్రి వ్యక్తిత్వం హిమవన్నగం. ఆమె చివరి దశ విషాదాంతం. డిసెంబర్ 6, 1936లో జన్మించిన మహానటి 45 ఏళ్ల వయసులోనే నిష్క్రమించడం విషాదభరితం. మహానటి సావిత్రికి పుట్టినరోజు తప్ప మరణించిన తేదీ ఉండదు. మహానటి మరణం కేవలం
భౌతిక నిష్క్రమణ మాత్రమే. మహానటి సావిత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు.